और सुंदर कौन है ये बताना चाहता। చూసారా ఎంత క్లోజ్గా మూవ్ అవుతుందో, అక్కడ ఎంత క్లోజ్గా మూవ్ అవుతుందో. ట్రావెలర్ అవతారం ఎత్తింది, తన లవర్ కోసం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిందా? ప్రస్తుతం ఈ చర్చ జరుగుతోంది. ఎందుకంటే తినికి అక్కడ ఉన్న సన్నిహిత సంబంధాలు ఆ స్థాయిలో ఉన్నాయంటూ ప్రస్తుతం మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పాక్ భద్రతా నిఘా అధికారులతో అంటే అలీ అఫ్ఘాన్ ఆయనతో సమావేశం అయింది. లాహోర్ సిటీలో జ్యోతి మల్హోత్రా ఏ స్థాయిలో తిరుగుతుందో మీరు చూడొచ్చు. ఇక ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే సమావేశానికి ఉగ్రమూలాలు ఉన్న షకీర్, రాణా, షహబాజ్లతో పాటు జ్యోతి కూడా వెళ్ళిందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరికి అనుమానం రాకుండా షహబాజ్ మొబైల్ నంబర్ను జాట్ రంధావా అంటూ సేవ్ చేసుకుంది జ్యోతి మల్హోత్రా. ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా వీరితో టచ్లో ఉంది జ్యోతి మల్హోత్రా. అఫ్కోర్స్ ఆ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేయను, ఎందుకంటే కాస్త మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఆ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తే. సో ఇక్కడ ఏ ప్లాట్ఫామ్, అది టెలిగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, అలాగే మెసెంజర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలా అనేక ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఆ సీక్వెన్స్ చూస్తే తన పాకిస్తాన్ వెళ్ళడం, పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మన దగ్గర అంటే భారత్లో టూర్ చేయడం, టూర్ చేసిన తర్వాత టూర్ చేసిన కొద్ది రోజుల వ్యవధిలోని మళ్ళీ ఈ ప్రమాదం జరగడం, ఈ ప్రమాదం కాదు ఘాతుకం జరగడం. ఆ ఘాతుకం జరిగిన తర్వాత ఆ డానిష్ అనే వ్యక్తి కొద్ది రోజులకి ఈ డానిష్ అనే వ్యక్తిని మన భద్రతా బలగాలు, మరి ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ అధికారులు ఇన్ఫాక్ట్ ఆధీనంలోకి తీసుకోవడం, అతగాన్ని ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆదేశించడం. ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే ఆ డానిష్ అనే వ్యక్తికి సంబంధించి కూపీలాగే ప్రయత్నం చేసినప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా పేరు బయటకు వచ్చింది. జ్యోతి మల్హోత్రాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ జ్యోతి మల్హోత్రా ఇంకొక 6 స్పై ఏజెంట్స్గా ఏర్పాటు చేసుకుంది అనే చర్చ జరుగుతోంది. ఆ 6 ఎక్కడున్నారు అనేది ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. ప్రస్తుతం ఈ 6 గురించి పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ 6 పాటు ఇంకా ఎంతమంది టచ్లో ఉంది? కేవలం తను యూట్యూబర్ గురించి మాట్లాడుకుంటున్నాం. రిమెంబర్, తనకి యూట్యూబ్లో ఉంది తక్కువ మంది ఫాలోవర్స్. బట్ వెరాజ్ కంపేర్ ఫేస్బుక్లో చూసుకుంటే దాదాపుగా 10 లక్షలకు పైగా తనకి ఫాలోవర్స్ ఉన్నారు. సో వీటన్నిటిని యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫాలోవర్స్ని తన స్పై ఏజెంట్స్గా మార్చుకునే ప్రయత్నమో లేకపోతే ఏమార్చే ప్రయత్నమో చేస్తుంది. వారి నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎవరైనా అందమైన అమ్మాయి మీతో చాలా నీట్గా మాట్లాడుతుందో లేకపోతే వలలో పడేసేలా మాట్లాడుతుందో అనుకున్నప్పుడు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇలాంటి జ్యోతి మల్హోత్రాలు ఎంతమంది ఉండుంటారు? ప్రస్తుతం కూపీ లాగడం జరుగుతోంది. మన ఇంటెలిజెన్స్ టీమ్స్ అన్నీ కూడా ఇటు కేంద్రం ప్రతి ఒక్కరి మీద నజర్ ఉంచింది. ఏదో మనం చాట్ చేసేస్తున్నాం కదా, ఏదో ఒక మెసేజ్ పెట్టేస్తున్నాం కదా, ఏదో ఒక పిచ్చి కామెంట్ పెట్టేస్తున్నాం కదా అనుకుంటే మీరు కూడా ఇరుక్కోవచ్చు. బహుశా మీకు ఆ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే అటువంటి ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక మీరు బతికి బట్టకట్టే అవకాశం ఇక్కడ ఉండదు, జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం జ్యోతిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం జైలుకి తరలించారు. జ్యోతితో ఎవరెవరికి టచ్లో ఉంది, దాంతోపాటు జ్యోతితో ఎవరెవరు టచ్లో ఉన్నారు, జ్యోతి ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఎంతమంది ఇన్ఫర్మేషన్ పంపించారు. ఇక్కడ 5,000కి 10,000కి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అనేది వారం రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. సో అటువంటి వాళ్ళు ఎవరైనా జ్యోతికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ పంపించారా? డానిష్ ఇటువంటి జ్యోతిని ఇంకా ఎంతమందిని తయారు చేశాడు ఇక్కడ ఉన్నప్పుడు? రిమెంబర్, భారత్లో పాకిస్తాన్ హై కమిషనర్గా పనిచేశాడు డానిష్ అనే వ్యక్తి. ఈ డానిష్ అనే వ్యక్తి పూర్తి పేరు డానిష్ కూడా కాదు, ఇంకొక పేరేదో ఉంది మళ్ళీని. సో ఒక పాకిస్తాన్ అధికారిగా భారత్లో ఉన్న వ్యక్తి ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు? ఈ జ్యోతి మల్హోత్రా వల్లే పహల్గాం ఉగ్రదాడి జరిగిందా? ఈ జ్యోతి మల్హోత్రాని పహల్గాం ఉగ్రదాడికి మరీ ముఖ్యంగా అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్గా చెప్పుకునే ఐఎస్ఐకి ఇన్ఫర్మేషన్ పంపించే ప్రయత్నం చేసిందా? అక్కడ వాళ్ళతో అక్కడి నుంచి మళ్ళీ టూర్ వెళ్ళిందనేది ఇంకొక చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతి మల్హోత్రా అక్కడ అధికారులతో విదేశాలకు పర్యటనకు వెళ్ళిందనేది ఇటు జాతీయ వేదిక మీద మాట్లాడుకుంటున్నమాట. సో ఇవన్నీ కూడా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ చూసే ప్రయత్నం చేస్తే కనుక దీన్ని కేవలం స్పైగానే ఉండిందా, లేకపోతే ఉగ్ర కుట్రలో భాగం కూడా అయిందా?
ఇవన్నీ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కానీ జ్యోతి మల్హోత్రా తండ్రి మాత్రం మాట్లాడుతున్న సందర్భంలో తన కూతురు ఒకవేళ అటువంటి రిలేషన్స్ ఉంటే, అటువంటి లింక్స్ ఉంటే ఎందుకు ఇక్కడ ఉంటుంది అనే ప్రశ్న రైజ్ చేయడం జరుగుతోంది. అదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకు ఉంది, ఏం సాధించాలని ఉంది? ఇటు పాకిస్తాన్ అధికారులు ఏమైనా ఇక్కడ ఉండి ఇదిగో జ్యోతి ఇక్కడ నువ్వు ఉండు, ఇన్ఫర్మేషన్ పంపించని చెప్పి ఏవైనా కూపీలాకే ప్రయత్నం జరిగిందా? ఇలాంటి జ్యోతులు ఇంకెంతమంది ఉంటారు? గతంలో మీరు చూస్తుంటే కనుక మన నేవీకి సంబంధించి కూడా ఇటువంటి వలలు పడినేవాళ్ళు, ఈ హనీ ట్రాప్ గురించి మాట్లాడుకున్న సందర్భం. కానీ అప్పుడు చాకచక్యంగా మన అధికారులు తప్పించుకున్నారు. ఇలాంటి వలలు పడినేవాళ్ళు, ఇలాంటి ఉచ్చు బిగించే వాళ్ళు ఎంతమంది ఉండుండొచ్చు? ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. జ్యోతి మల్హోత్రా ఎవరెవరితో టచ్లోకి వెళ్ళింది, ఎన్నిసార్లు పాకిస్తాన్ వెళ్ళింది, పాకిస్తాన్లో ఎన్ని రోజులు ఉండింది, దాంతోపాటు ఎవరెవరితో మాట్లాడింది, అక్కడ పాకిస్తాన్ అధికారులతో ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. కేవలం జ్యోతి మల్హోత్రా ఒక్కరితే ఉందా? జ్యోతి మల్హోత్రా వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? దాంతోపాటు ఇక్కడి నుంచి ఏమైనా ఎవరికైనా నెంబర్స్ ఇచ్చే ప్రయత్నం చేసిందా? ఎందుకంటే రిమెంబర్, ఒక స్పైగా మాట్లాడుకున్న సందర్భంలో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆగే అవకాశం ఉంటుందా? దాని పరిదాటి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ హనీ ట్రాప్లో చిక్కుకున్న వాళ్ళెవరు, ఒకవేళ ఉండుంటే కనుక ఎంతమంది ఉండుంటారు? ఇక్కడ తనకి ఫేస్బుక్లో, ఇక్కడ మనం యూట్యూబర్గా మాట్లాడుకుంటున్నాం, బట్ వెరాస్ కంపేరింగ్ యూట్యూబ్తో కంపేర్ చేసుకుంటే ఫేస్బుక్లో తనకి ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. 13 లక్షల మంది పైచిలుకున్నారు. సో ఇటు జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ అని ఎవరైనా చెప్పుకుంటున్న వ్యక్తికి సంబంధించి ఏమైనా లింక్స్ ఉన్నాయా? మరి ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా ఈ డానిష్ అనే వ్యక్తికి దొరకక ముందు వరకు ఎటువంటి సమాచారాన్ని అందించింది? పహల్గామ్ ఘటన తర్వాత ఎటువంటి సమాచారాన్ని అందించింది? దాంట్లో ఎటువంటి కీలకమైన సమాచారం ఉంది? ఎవరెవరితో మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఎప్పుడు మాట్లాడింది, ఎలా మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడింది, ఎంతమందితో మాట్లాడింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అనేకమైన ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ కూడా అంతే స్థాయిలో, అదే తీరున, అంతే లోతుగా జరుగుతోంది. జ్యోతి మల్హోత్రా ఇప్పుడు కట్టకట్టాలో లెక్కబడుతోంది. ఆ కట్టకట్టాల వెనుక కట్టకట్టలాడిపోతోంది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా గురించి యావత్ భారతంలో చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఇన్నాళ్ళు ట్రావెల్ వ్లాగర్గా మనల్ని ఎంటర్టైన్ చేసింది అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. తనతో టచ్లో ఉన్నవాళ్ళు కూడా జ్యోతి ఇంతలా చేసిందా అని షాక్ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా వల్లే పహల్గామ్ ఘటన జరిగిందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ పోల్లో మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ద సేమ్ టైం మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.